పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో 117 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సలహాలు, సూచనలు అందించారు. అలాగే మంజూరైన లబ్ధిదారులకు 10,000 చొప్పున ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఆర్థికంగా సహాయం చేస్తామని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. లబ్ధిదారులు గృహలక్ష్మి పథకాన్ని దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంపించగానే వెంటనే డైరెక్ట్గా ₹1,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అంటే ఇందులో ఎక్కడ కానీ ఎవరి రికమెండ్ కానీ అందులో మధ్యవర్తిత్వం కానీ ఏది లేకుండా డైరెక్ట్గా ఆ ₹1,00,000 మీ అకౌంట్లో జమ అయిపోతాయి. ₹2,00,000 ఎప్పుడు వస్తాయంటే గోడలు అయిపోయి స్లాబ్ అయిపోయిన తర్వాత ఇంకొక ₹1,00,000 వస్తాయి. దాని తర్వాత గృహలక్ష్మి స్కీమ్ను ఈరోజు కోలన్ అనంతరెడ్డి గార్డెన్లో మన పెద్దలు, మన స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అక్కడ జనాలు ఎక్కువ చేసారు. 6,000 లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ భర్తలు, వాళ్ళ అన్నలు ఎవరో ఒకరు వచ్చారు కాబట్టి, అంటే 1:2 అంటే ఒకరితో ఇంకొకరు వచ్చారు కాబట్టి ఆ ఫంక్షన్ హాల్ అనేది బాగా టైట్ అయిపోయింది. 11 నుంచి 12,000 మంది లబ్ధిదారులు అయిపోయారు. ప్లస్ మళ్ళీ అధికారులు, మా లీడర్లు వీళ్ళందరూ అయిపోయే లోపల కనీసం ఒక 13 నుంచి 14,000 మంది అయిపోయారు. కాబట్టి ఆ ఫంక్షన్ హాల్ అంతా టైట్ అయింది. కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో గతంలో కూడా ఏదైతే బీసీ బంధు అమీన్పూర్కి వచ్చిందో దాన్ని కూడా మన మున్సిపాలిటీలోనే ఇవ్వడం జరిగింది లబ్ధిదారులందరికీ. దాని తర్వాత మైనార్టీ కార్పొరేషన్ కూడా మన ఆఫీసుల్లోనే ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా అక్కడ భోజనాలు చేసుకొని ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడికి అందరికి రమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుండా ఎవరు ఉండొద్దనే ఒక మహా పెద్ద మనసుతోని ఆలోచనతోని తీసుకున్నటువంటి ఈ గృహలక్ష్మి స్కీమే ఈ రోజు మనము ఈ ప్రొసీడింగ్స్ పంపడం జరుగుతూ ఉంది.